చూడండి, ఎన్నో విజయాలు సాధించినారు ఇశ్రాయేలీలు. కానీ చివరిగా అపవాది చేస్తున్న ప్లాన్ ఏంటిదంటే వారిలో భయాన్ని ప్రారంభించింది. ఎప్పుడైతే భయము ఎంటర్ అయిందో వారు వెనుకంజ వేస్తున్నారు. హల్లెలూయా. భయము ఎంటర్ కాగానే వారు వెనుకంజ వేస్తున్నారు. మన జీవితంలో కూడా భయము అనేది మన జీవితంలో ఎంటర్ కానివ్వద్దు. ఆమెన్. హల్లెలూయా. భయము ఎంటర్ కానివ్వద్దు మన లైఫ్ లో. దట్ ఈస్ ద డెవిల్. అదొక దయ్యం. అది మాటి మాటికి నీ పిల్లల భవిష్యత్తు విషయంలో సాతాను భయపెడిపిస్తున్నప్పటికీ, నీ ఎగ్జామినేషన్స్ విషయంలో సాతాను నేను బలహీనపరుస్తున్నప్పటికీ, నీ వ్యాపార విషయంలో నీవు అనారోగ్యంతో ఉన్నావు, నువ్వు చనిపోతావు, నువ్వు జీవితంలో బాగుపడవు అని అపవాది మాటి మాటికి నిన్ను బలహీనపరుస్తున్నప్పటికీ నువ్వేమనాలంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలుగుతాను. గట్టిగా చెప్పట్లు కొడదాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ జీసస్ హూ స్ట్రెంథన్స్ మీ. హల్లెలూయా. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలుగుతాను. ఎస్, సమస్తము చేయగలుగుతాం. అంతే మనం. ఎందుకంటే పౌలు ఆ మాట అంటున్నాడంటే, నన్ను బలపరచువాని యందు అంటే నన్ను బలపరిచేవాడు బ్రతికి ఉన్నంత కాలం నేను ఏమైనా సాధించగలుగుతా. పౌలుకు తెలుసు నన్ను బలపరిచేవానికి సావు లేదని తెలుసు. హల్లెలూయా. నన్ను బలపరిచేవాడు మరణాన్ని జయించి లేచినవాడు, ఆయనకి సమస్తము సాధ్యమని తెలుసు. కాబట్టి ఆయన బ్రతికి ఉన్నంత కాలం నేను ఏమైనా సాధిస్తా. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవటం. చూడండి, ఈ సంఖ్యాకాండంలోని ఇశ్రాయేలీలు పెద్ద పెద్ద సైన్యాన్ని హతమార్చి చివరికి ఆ ప్రజలను చూసి ఏమంటున్నారంటే, వారిని మనము జయించలేం, వెనకకి వెళ్ళిపోదాం అంటున్నారు. రియల్లీ చాలా డేంజర్. అదే వెనుకకు వెళ్ళిపోయే పరిస్థితి మన డిక్షనరీలోనే లేదు. ఆమెన్. హల్లెలూయా. మన డిక్షనరీలోనే లేదా? మన దేవుడు గొప్ప దేవుడు నానా, ప్రేమ కలిగిన దేవుడు బిడ్డ. నా యేసయ్యని అనుభవించి మాటలు చెప్తున్నా. ఎన్నో గొప్ప కార్యాలు మన దేవుడు మన జీవితంలో చేస్తాడు. మోషే ముందు ఎర్ర సముద్రం పొంగుతున్నది, వెనకాల ఫరో సైన్యం పడుతున్నది. ఇశ్రాయేలు అంటున్నారు, మోసెస్ యు ఆర్ ఫూల్ మోసెస్, మమ్మల్ని ఒట్టిగా ఐగుప్తు నుంచి వచ్చి అరణ్యంలో చంపటానికి తెచ్చినావా అని ఏడుస్తున్నారు, అరుస్తున్నారు. మోషే మీద పడి చంపాలనుకుంటున్నారు. ముందటనేమో ఎర్ర సముద్రం పొంగుతూ ఉన్నది, వెనకాల ఫరో సైన్యం పడుతున్నది. ఇశ్రాయేలీలకి మోషేకున్న డిఫరెన్స్ ఏంటిదో తెలుసా? ఇశ్రాయేలీలేమో ఫరో సైన్యాన్ని చూసినారు, ఎర్ర సముద్రాన్ని చూసినాడు. ఇశ్రాయేలీలు ముందు ఎర్ర సముద్రాన్ని చూసినారు, వెనకాల ఫరో సైన్యాన్ని చూసినారు. అందుకనే వారికి ఏం కలిగింది చెప్పాలా? భయం. కానీ మోషే ముందు దేవుణ్ణి చూసినాడు, వెనకాల దేవుణ్ణి చూసినాడు. మోషేకి ఇశ్రాయేలీలకు డిఫరెన్స్ ఏంటంటే, ముందు ఎర్ర సముద్రమును, రెండో వెనకాల ఫరో సైన్యాన్ని చూసినారు. కానీ మోషే మాత్రం ముందు ఎర్ర సముద్రంని చూడలే, దేవుణ్ణి చూసినాడు. ఫరో సైన్యాన్ని చూడలే, దేవుణ్ణి చూసినాడు. అందుకనే మోషే జీవితంలో దేవుడు అద్భుతాలు చేసినాడు. ఒకటి చెప్తున్నప్పుడే దేవుని బిడ్డలారా, మన పరిస్థితులు ఈ దినాలలో ఈ విధమైన అనాకీల లెక్క కనబడుతున్నాయి. మన ముందు మన సమస్యలు ఒక ఎరికో గోడల్లాగా కనబడుతున్నాయి. హల్లెలూయా. మన సమస్యలు ఒక గొల్యాతులాగా కనబడుతున్నాయి మన ముందు. ఇశ్రాయేలీలు గొల్యాతు స్వరాన్ని చూసి భయపడ్డారు, కానీ దావీదు గొల్యాతును చూడలే, గొల్యాతు స్వరాన్ని చూడలేదు. కానీ
తనను అభిషేకించిన దేవుణ్ణి చూసినాడు. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఇశ్రాయేలీలు యెరికో గోడల చుట్టూలు తిరుగుతూ యెరికో గోడల్ని చూడలేదు, కానీ ఆ మహిమ కలిగిన దేవుణ్ణి చూసినారు. చూడండి, యెరికో గోడలని వారు చూడలేదు కాబట్టి దేవుణ్ణి చూసినారు. కాబట్టి ఆ యెరికో గోడలు ఇశ్రాయేలీల యొక్క పాదముల క్రిందకు వచ్చేసినాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ సమస్యలు అనే యెరికో గోడలు ఇశ్రాయేలీలు దేవుణ్ణి చూడటంను బట్టి ఆ యెరికో గోడలు కొన్ని దినాలు కాగానే ఇశ్రాయేలీల యొక్క పాదముల క్రిందకు వచ్చేసినాయి. దావీదు గొల్యాతు బలాన్ని స్వరాన్ని చూడలేదు, కానీ దేవుణ్ణి చూసినాడు కాబట్టి గొల్యాతు దావీదు యొక్క పాదముల క్రిందకు వచ్చేసినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. మన జీవితంలో కూడా ఈ గొల్యాతు లాంటి సమస్యలు లేస్తూ ఉంటాయి, యెరికో గోడల లాంటి సమస్యలు లేస్తూ ఉంటాయి, గాలి తుఫానులు అలజడులు లేస్తూ ఉంటాయి. కానీ మనము ఈ ఇశ్రాయేలీలు అనాకీలను చూసినారు కాబట్టి భయపడ్డారు. కానీ వారు అనాకీలను చూడకుండా దేవుణ్ణి చూస్తే వారిని చూసి భయపడేవారు కాదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న ప్రత్యక్షత ఏంటిదంటే, నీ సమస్యలను నువ్వు చూసినంత కాలము నువ్వు బలహీనుడు అయిపోతుంటావు అంతే. నీ సమస్యలను యెరికోగాడల్లాగా గొల్యాతులాగా ఎర్ర సముద్రం లాగానే కనబడుతుంటాయి. కానీ ఎర్ర సముద్రంను రెండు పాయలు చేసిన దేవుడు, ఫరో సైన్యమును హతమార్చిన దేవుడు, యెరికో గోడలని కుప్పకూల్చిన దేవుడు, గొల్యాతు యొక్క ఆ యొక్క గొల్యాతును హతమార్చిన దేవుణ్ణి గాని నువ్వు చూస్తే నీవు అన్ని పరిస్థితులను ఎదుర్కొంటావు. ప్రతి పరిస్థితులలో దేవుడు నీకు విజయాన్ని కలుగజేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తిమోతి, భయపడకో. దేవుడు మనకి భయాన్ని కలిగించే ఆత్మ ఇవ్వలేదు బిడ్డ, ధైర్యం తెచ్చుకున్నానా అనేసి పౌలు తిమోతితో అంటున్నాడు. ఈ రాత్రి కూడా నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడా. చూడండి, ఈరోజు ఒకవేళ నీ అనారోగ్యంను బట్టి డాక్టర్స్ నెగిటివ్ రిపోర్ట్స్ని బట్టి నువ్వు భయపడుతున్నావు, కానీ ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నావు, ఈ మందిర ఆవరణంలో కూర్చొని నీ రిపోర్ట్స్ చూసి ఒకవేళ నెగిటివ్ రిపోర్ట్స్ని బట్టి నువ్వు భయపడుతున్నావు, కానీ నీ అవయవాలను తయారు చేసిన సృష్టికర్తని నువ్వు చూసినట్లయితే నువ్వు భయపడవు. అందుకనే మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాము శరీరం మృతతుల్యం అయిపోయింది, శారా శరీరం మృతతుల్యం అయిపోయింది. నిరీక్షణకి ఆధారం లేనప్పుడట అబ్రహాము నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మినాడట. గట్టిగా చెప్పబడదా. అబ్రహాము శరీరం చూస్తే మృతతుల్యం అయిపోయింది, శారా శరీరం చూస్తే మృతతుల్యం అయిపోయింది. దేర్ ఇస్ నో హోప్. పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ లేవు అని డాక్టర్స్ సర్టిఫై చేసేసినారు, కానీ డాక్టర్స్ రిపోర్ట్స్ చూడలే అబ్రహాం. ఆమెన్. మెడికల్ సైన్సెస్ రిపోర్ట్స్ చూడలే, కానీ తన అవయవాలను తయారు చేసి తన అవయవాలకి ఊపిరి పోసిన ఆ మహిమ కలిగిన దేవుణ్ణి చూసినాడు. ఒకవేళ ఈరోజు నీ గర్భఫలం లేదేమో, నీకు డాక్టర్స్ అంటున్నారు దెర్ ఇస్ నో హోప్, పిల్లలు కలగరు అంటున్నారేమో. కొంతమంది అంటున్నారు అప్పులలో కూరుకుపోయినావు, నీ అప్పులు ఇక తీరవు అనేసి అంటున్నారు. ఎగ్జామ్స్ లో ఎన్నిసార్లు అటెంప్ట్ చేసినావు, ఎగ్జామ్స్ లో పాస్ కాలే, ఇంకా నీకు బ్యాక్లాగ్స్ మిగులుతాయి అనేసి నిన్ను చూసి కొంతమంది అంటున్నారేమో. ఒకవేళ బిజినెస్ మ్యాన్ గా ఈ ప్రోగ్రామ్ చూస్తున్నావు, నీ బిజినెస్ లో లాస్ అయిపోయి భయంకరమైన ఫైనాన్షియల్ క్రైసిస్ లో కూరుకుపోయినావేమో, ఇక నీవు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ అనేటివి నువ్వు పొందుకోవు అని ప్రజలు అంటున్నారేమో.
కానీ ఐ ఛాలెంజ్ యు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనుషుల యొక్క మాటలను చూడకో, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు నువ్వు గాని చూసినట్లయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నీ తలను పైకెత్తుతాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ డాక్టర్స్ అయితే చెక్ చేసి నెగటివ్ రిపోర్ట్స్ ఇచ్చి దెర్ ఇస్ నో హోప్ అంటున్నారో, అదే డాక్టర్స్ సర్టిఫై చేసి పరమ వైద్యుడైన నీ దేవుడు నీ గర్భాన్ని తెరిచినాడని వాళ్ళ మనోనేత్రములు నీ ద్వారా తెరవబడతాయి. కాబట్టి మీరు ఎవరైనా కావచ్చు సహోదరుడు సహోదరి, ఇవన్నీ కూడా మా జీవితంలో అనుభవాలన్నీ అనుభవించి యేసయ్యతో నడిచిన అనుభవం మాది. యేసయ్యతో నడిచిన అనుభవాలన్నీ మీతో మేము షేర్ చేసుకుంటున్నాం. చూడండి, బెల్లంపల్లి, దిస్ ఇస్ ఎ మండల్, నాట్ ఈవెన్ టౌన్, నాట్ ఈవెన్ టౌన్, మండల్ ఇది. ఈ మండల్లో నుంచి యావత్ ప్రపంచానికి సువార్త ప్రకటించబడుతున్నదంటే ఇది శక్తి చేతనైనను బలము చేతనైన కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారానే. గట్టిగా చేపట్లు కడదాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు బలహీనుడవే, నీ ద్వారా ఏం జరగదు, కానీ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. సమస్తము చేయగలుగుతాడు, అంతే. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదో. 12 మంది వెళ్ళి ఇద్దరు అంటున్నారు మనకు అసాధ్యమైనదంటూ ఏం లేదు, మన పక్షంలో ఉన్నవాడు గొప్పవాడు అని ధైర్యంతో వచ్చినారు. కానీ 10 మంది మాత్రం భయము కలవరముతో నెగిటివ్ రిపోర్ట్స్ వస్తున్నారు. ఈరోజు ఒకటే ధైర్యం, నిన్ను బట్టి, నీ జ్ఞానమును బట్టి, నీ పలుకుబడిని బట్టి, నీ చరాస్తులను స్థిరాస్తులను బట్టి ధైర్యం కాదు, కానీ నువ్వు ఏ దేవుణ్ణి కలిగి ఉన్నావో ఆ దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఈరోజు దాకా నీ పరిస్థితులు ఎంత దిగజారిపోయినా జస్ట్ ఒక పీడకలలాగా మరిచిపో అంతే. ఈరోజు నేను నమ్ముతున్నాను ఈ మెసేజ్ మాత్రం, దిస్ ఈస్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ వర్డ్ ఫ్రమ్ గాడ్. ఆమెన్. దిస్ ఈస్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దిస్ ఈస్ వర్డ్ ఫ్రమ్ గాడ్. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ డిఫరెంట్, వర్డ్ ఫ్రమ్ గాడ్ ఇస్ డిఫరెంట్. దేవుని వాక్యం వేరు, దేవుని వాక్కు వేరు. దేవుని వాక్యము, ఇది దేవుని వాక్యం. ఆమెన్. హల్లెలూయా. ఇది దేవుని వాక్యము, దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్, ఇది సమాచారం. కానీ దేవుని వాక్కు, దట్ ఈస్ ద రెవల్యూషన్. గట్టిగా చెప్పట్లు కొట్టారు, అది ప్రత్యక్షత. దేవుని వాక్యము సమాచారం, దేవుని వాక్కు చెప్పాలా ప్రత్యక్షత అని చెప్పండి. ప్రత్యక్షత. హల్లెలూయా. మనకు ప్రత్యక్షత కావాలా, సమాచారం కావాలా? ప్రత్యక్షత కావాలా. ప్రత్యక్షత అదేం చేస్తుందంటే మనకి ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. ఈరోజు విడుదలైనది దేవుని వాక్యమా, దేవుని వాక్క? కృంగిపోయిన నీ జీవితంలో, విసిగిపోయిన నీ జీవితంలో, నిరీక్షణ లేని నీ జీవితంలో ఈరోజు ఇది దేవుని వాక్యము కాదు, కానీ నీ జీవితంలో, నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, నీ భవిష్యత్తుకి దేవుని వాక్కు. అందుకనే పేతురుతో అన్నాడు, పేతురు, నేను సముద్రం మీద నడుస్తున్నా కదా, నీకు కూడా నడవాలని ఉన్నదంటే అవునేసయ్య అన్నాడు. చల నడు అన్నాడు. మెల్లగా కాలు తీసి సముద్రం మీద అడుగుపెట్టినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుపెట్టి నడుస్తున్నాడు. సడన్ గా మధ్యలోనే సముద్రంలో మునిగిపోవటం స్టార్ట్ అయినాడు. కారణం ఏంటిదో తెలుసా? ఎందుకు నడిచినాడు, ఎందుకు మునిగిపోయినాడంటే దేవుని వాక్కు మీద నిలబడ్డాడు ఆయన. ఆమెన్. దేని మీద నిలబడ్డాడు? సముద్రం మీద కాదు నిలబడ్డది ఆయన, దేవుని వాక్కు మీద నిలబడ్డాడు కాబట్టి నడిచినాడు. లోక సంబంధమైన వాక్కు రాగానే మునిగిపోతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్కు మీద నిలబడదాం. హల్లెలూయా. ఈరోజు ఎంత ధైర్యం తెచ్చుకోవాలంటే నువ్వు నీ స్థితి ఏ విధంగా ఉన్నదో జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్, అంతే. కానీ ఈరోజు ధైర్యం తెచ్చుకో.
నువ్వేమన్నా ఫోన్ చేస్తావంటే, ఒకవేళ నువ్వు భార్య రాకుండా భర్తగా ఇక్కడికి వస్తే మీటింగ్లోనే నువ్వు ఫోన్ చేయాలా, మన అప్పులు తీరిపోయా అనాలా. అందుకనే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనదట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరందరూ కూడా ఒక అనుభవంలోకి వెళ్ళాలి. అది ఏ అనుభవం అంటే, కనబడనివి మీరు చూడాలి. ఎంతమంది చూస్తారు? ఇప్పటిదాకా ప్రభువా నాకు పిల్లలని ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసిన దాన్ని ఈరోజు ఏమని ప్రార్థన చేస్తావు? ప్రభువా నా గర్భంలో మంచి బాబునిచ్చినందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డ, ప్రభువా ఎగ్జామ్స్ లో నాకు ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ ఇవ్వవా అని ప్రార్థన చేయవు. నాకు ఎగ్జామ్స్ లో ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. అప్పులలో కూరుకుపోయిన వారు ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభువా అప్పులు నుండి బానిసత్వంలో నుంచి నన్ను విడిపించవా అని నువ్వు ప్రార్థన చెయ్యవు. కానీ ఈరోజు ఏమని ప్రార్థన చేస్తావంటే, ప్రభు అనేకుల మధ్యలో ఆర్థికంగా నన్ను దీవించినందుకు వందనాలు ప్రభువా. నెగిటివ్ రిపోర్ట్స్ చూసి నీ అనారోగ్యమును బట్టి ఈరోజు దాకా భయపడ్డావు. కానీ ప్రభువా నాకు పాజిటివ్ నార్మల్ రిపోర్ట్ ఇచ్చినందుకు వందనాలు. గట్టిగా చెప్పట్లు కొట్టండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ అండ్ ఫియర్. భయమునకు విశ్వాసానికి అదే వ్యత్యాసం. కాబట్టి ఈరోజు దాకా భయం భయం భయం, జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్. భయమును వదిలేసేయండి. ఇక ఈరోజు క్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకో. క్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈరోజు దేవుడు నేను ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఆమేన్. మన డిక్షనరీలో నుంచి ఐ కాంట్ అనేది తీసేద్దాం. ఏంటిది? ఐ కాంట్ అనేది తీసేసి ఐ క్యాన్ మన డిక్షనరీలో ఉన్నది. ఆమేన్. నాకు అసాధ్యము అనేది తీసేసి నాకు సమస్తము సాధ్యం. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఈ లైట్ తయారు చేసే థామస్ ఆల్వా ఎడిసన్ 700 సార్లు లైట్ ని తయారు చేసిండట. ఎన్ని వందల సార్లు చెప్పండి? 700 సార్లు తయారు చేస్తేనట 700 సార్లు ఫ్లాప్ అయిపోయిందట ఇన్వెస్టిగేషన్. అప్పుడు అందరూ వచ్చి అన్నారట, థామస్ యు ఆర్ రియల్లీ ఫూల్ అన్నారట. నువ్వు లైట్ తయారు చేసడేంది, వెలగటం ఏంది, అంత నీ పిచ్చితనం కానీ అనేసి అంటే వాళ్ళ మాటలకి బాధపడలేదు. కానీ మరలా ట్రై చేసినాడట. ట్రై చేసి 701సారి లైట్ వెలిగింది. లైట్ వెలగగానే చాలా సంతోషించి ఆ లైట్ ని పనివాడికి ఇచ్చి జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి పైన ఉన్న నా బెడ్రూమ్ లో పెట్టు అన్నాడట. ఎవరికి చెప్పాలా? పనివానికి ఇచ్చి, ఇది చాలా విలువైనది, ఇది దీనికి కానీ ఏమైనా అయితే కానీ మరలా నేను కొన్ని సంవత్సరాలు కష్టపడాలా, కాబట్టి జాగ్రత్తగా సున్నితమైనది జాగ్రత్తగా మెట్లెక్కి తీసుకొని వెళ్ళి నా బిల్డింగ్ మీద నా బెడ్రూమ్లో పెట్టు అన్నాడట. సరే సార్ అని మెల్లగా తీసుకొని వెళ్ళి పైకి తీసుకొని వెళ్ళి పైనుంచి కింద పడేసిండట. యేసు రక్తమే పైనుంచి కింద పడగానే మొత్తం పగిలిపోయింది. పగిలిపోగానే థామస్ ఆల్వా ఎడిసన్ తన ముఖములో ఇంత కూడా బాధ అనిపించకుండా ఓకే నో ప్రాబ్లం అని అంత ఎత్తి డస్ట్బిన్ లేసి మళ్ళా చేయటం స్టార్ట్ చేసినాడట. చూడండి, 700 సార్లు ఓడిపోయినా 701సారి ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే తాను నమ్మిన దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.
ఈరోజు నా ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న బిజినెస్ మ్యాన్వి కావచ్చు, నీ బిజినెస్లో లాస్ అయిపోయినా, నీ చదువులలో అన్ని ఫెయిల్యూర్స్ అయ్యి, యూ డోంట్ హ్యావ్ ఎనీ డెస్టినీ, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్, యు ఆర్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ క్రిటిసిజం. బట్ ఐ ఛాలెంజ్ యూ, మై డియర్ బ్రదర్, you are watching this program, if you are from America, if you are from Australia, if you are from Switzerland, as an anointed servant of God, this is a prophetic message God is giving you, sister. If you are watching this program through internet or online, but God is encouraging you by this message. నువ్వు ఏ దేశంలో నుండి, ఏ రాష్ట్రంలో నుంచి ఇంటర్నెట్ ప్రోగ్రామ్ ద్వారా ఈ మెసేజ్ నువ్వు చూస్తున్నావో, కానీ నువ్వు ఎక్కడున్నా నిన్ను ప్రోత్సాహపరచడానికి, నిన్ను ధైర్యపరచడానికి ఈ మెసేజ్ ద్వారా దేవుడు నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు అనారోగ్యంతోనున్నా, అస్వస్థతతోనున్నా, కుటుంబ సమస్యలతోనున్నా, ఒకవేళ నీ భర్త భయంకరంగా త్రాగుడికి బానిస అయిపోయి ఉన్నాడు, రోజు త్రాగి వస్తున్నాడు అనుకో, నువ్వు రోజు నీ భర్తను చూసి భయపడుతున్నావేమో, భయం భయం భయం. కానీ ఈ రోజు నుంచి భయపడతావు. ఇక చెప్పాలా, ఎవరైనా కావచ్చు, నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్నావా, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్ అంతా దేవుని యొక్క కంట్రోల్లో ఉన్నాయి. టోటల్ ఐటీ కంపెనీస్ అంతా ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? నీకు జాబ్ రావాలంటే నీ ఫైల్ యేసయ్య టేబుల్ మీద నుంచే మూవ్ కావాలా? హల్లెలూయా. ఈరోజు నీ ఆశీర్వాదాలని, కనబడని ఆశీర్వాదాలని నీ మనోనేత్రములతో చూడటం ప్రారంభించు.